హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ నేను మీకు ఫిష్ గ్రేవీ రెసిపీ చూపిస్తున్నాను. దీనికోసం మనం ఫస్ట్ ఫిష్ బాగా క్లీన్ చేసి పెట్టుకోవాలి. తర్వాత 2 లెమన్ సైజ్ అంత చింతపండుని హాఫ్ అన్ అవర్ బిఫోర్ నానబెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి చిన్న కడాయి పెట్టుకొని అందులో మనం 2 స్పూన్స్ ధనియాలు వేసి స్లో ఫ్లేమ్ మీదనే ఇవన్నీ వేపుకోవాలి. ధనియాలు కొంచెం వేగిన తర్వాత ఇందులో మనం పెప్పర్ యాడ్ చేసుకోవాలి. 1 స్పూన్ పెప్పర్ యాడ్ చేసుకొని ఇవి కూడా స్లో ఫ్లేమ్లోనే వేపుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులో మనం ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ మనం స్లో ఫ్లేమ్ పైననే వేపుకోవాలి. తర్వాత ఇందులో మనం కొంచెం రెడ్ చిల్లీస్ కూడా యాడ్ చేసుకోవాలి. రెడ్ చిల్లీస్ నేను ఇందులో కొన్ని యాడ్ చేసుకున్నాను ఫ్రెండ్స్. నేను ఇంకా చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేస్తాను, అందుకోసం అనేసి కొంచెం రెడ్ చిల్లీస్ కూడా యాడ్ చేశాను. ఇవన్నీ బాగా ఫ్రై అవ్వనివ్వాలి. తర్వాత ఇవన్నీ చల్లార పెట్టుకొని మిక్సీ జార్లోకి తీసుకోవాలి. వీటితో పాటు మనం ఇందులో జింజర్ గార్లిక్ కూడా యాడ్ చేసుకుంటున్నాము. ఇవన్నీ మనం పౌడర్ చేసి పెట్టుకోవాలి. ఇలా పౌడర్ చేసి పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని 9 to 10 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఫిష్ గ్రేవీకి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. ఆయిల్ వేడైన తర్వాత ఇందులో మనం మెంతులు వేసుకోవాలి. ఒక హాఫ్ టీ స్పూన్ మెంతులు, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, టూ రెడ్ చిల్లీస్, కొంచెం కరివేపాకు వేసుకొని ఇవి వేగిన తర్వాత ఇందులో మనం ఆనియన్స్ కట్ చేసి ఇందులో యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ ఇలా కట్ చేసుకొని వేసుకుంటే బాగుంటుంది. ఫిష్ గ్రేవీ కోసం ఇలా అయితే బాగుంటుంది. ఆనియన్స్ని బాగా మగ్గనివ్వాలి. తర్వాత ఒక 2 గ్రీన్ చిల్లీస్ మనం ఇలానే యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని వెంటనే ప్లేట్ పెట్టేసుకోండి ఫ్రెండ్స్. లిడ్ క్లోజ్ చేసి మగ్గనివ్వండి. ఆనియన్స్ పచ్చిమిర్చి మగ్గిన తర్వాత ఇందులో మనము టొమాటోస్ యాడ్ చేసుకోవాలి. 3 టొమాటోస్ నేనైతే యాడ్ చేసుకున్నాను, కట్ చేసుకొని ఇలా.
తర్వాత టొమాటోస్ని బాగా మగ్గనివ్వాలి ఆయిల్లో. టొమాటోస్ బాగా మగ్గిన తర్వాత ఇందులో మనం చింతపండు జ్యూస్ యాడ్ చేసుకోవాలి. తర్వాత ఫిష్ గ్రేవీకి సరిపడ్డ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. టర్మరిక్ పౌడర్ 1 స్పూన్, చిల్లీ పౌడర్ తగినంత, ఇదంతా బాగా మనం మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని మొత్తం బాగా ఉడకనివ్వాలి. చింతపండు జ్యూస్ బాగా ఉడకనివ్వాలి. ఇప్పుడే చింతపండు జ్యూస్ వేసాం కదా, ఇదంతా బాగా ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత మనము కడిగి పెట్టుకున్న ఫిష్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. తర్వాత దీన్నంతా మనము హై ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ ఉడకనివ్వాలి. టెన్ మినిట్స్ తర్వాత మనం ముందుగానే ప్రిపేర్ చేసుకున్న మసాలాని ఇందులో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఇప్పుడు కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టి 15 మినిట్స్ వరకు మనము ఫిష్ని బాగా ఉడికించుకోవాలి. ఇంతే ఫ్రెండ్స్, మన ఫిష్ గ్రేవీ రెడీ అయిపోయినట్లే. ఫైనల్లీ మనం కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోవటమే. వెంటనే సర్వ్ చేసుకోకుండా ఒక 2 అవర్స్ అలానే వదిలేసి తర్వాత తింటే ఇది చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఫిష్ గ్రేవీలో చింతపండు పులుసు పడడం వల్ల మనకు కొంచెం ఆగాక తింటే ఫిష్కి అదంతా మసాలా అంతా పట్టి మనకు చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా మీరు ట్రై చేయండి. థ్యాంక్ యూ ఆల్.